బాబా, నేను రోజు గంటలు గంటలు కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాను. కాని నాలో ఏ మార్పు రావట్లేదు, ఏ శక్తి తెలియట్లేదు. అసలు నా ధ్యానం ఫలిస్తుందా బాబా? బిడ్డా, ఆ లైట్ చూస్తున్నావా? అది ఎలా వెలుగుతుందో చెప్పు. అందులో ఏముంది బాబా? కింద కిరోసిన్ ఉంటది, పైన మెంటల్ ఉంటది, గాలి కొడితే వెలుగుతది. అంతే బిడ్డా, మన శరీరం కూడా ఆ పెట్రోమాక్స్ లైట్ లాంటిదే. చూడు, ఆ లైట్ కింద ఉండే ట్యాంక్లో కిరోసిన్ ఉంది కదా, అదే మన మూలాధారంలో ఉన్న ప్రాణశక్తి. పైన వెలిగే మెంటల్ ఉంది చూడు, అదే మన తల లోపల ఉండే త్రికుటి. కానీ ట్యాంక్లో కిరోసిన్ ఉన్నంత మాత్రాన లైట్ వెలుగుతుందా? వెలగదు కదా. దానికి ఏం చేయాలి? ఆ పంపుతో గట్టిగా గాలి కొట్టాలి, అప్పుడే కిరోసిన్ పైకి వస్తుంది. అంటే బాబా? అంటే నువ్వు కేవలం కళ్ళు మూసుకొని కూర్చుంటే సరిపోదు బిడ్డా. శ్వాస అనే గ్యాస్ని కొట్టాలి. ప్రాణాయామం ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా ఆ శక్తిని కింద నుండి పైకి లేపాలి. నువ్వు శ్వాసని సరిగ్గా వాడితేనే ఆ కుండలిని శక్తి పైకి ప్రవహించి నీ త్రికుటి అనే మెంటల్ని తడుపుతుంది. అయినా కూడా గ్యాస్ కొట్టినంత మాత్రాన వెలగదు. దానికి చిన్న నిప్పు కావాలి. ఆ నిప్పు ఎక్కడి నుండి వస్తుంది? మనం అగ్గిపుల్లతో వెలిగించాలి కదా బాబా? సరిగ్గా చెప్పావు. ఆ అగ్గిపుల్లే సద్గురు అనుగ్రహం. ఎప్పుడైతే నీ సాధన మరియు గురువు అనుగ్రహం కలుస్తాయో అప్పుడే నీలోని జ్ఞానదీపం ప్రజ్వరిల్లుతుంది. అప్పటి వరకు అది కేవలం నిద్రపోతున్న శక్తి మాత్రమే. అర్థమైంది బాబా. ఇన్నాళ్లు కేవలం కూర్చున్నాను కాని శ్వాసని గమనించలేదు. ఇక మీదట శ్వాసతో నా అంతరంగాన్ని వెలిగిస్తాను.